ఓన్లీ శివారాధన చేసుకుంటే మంచిది అంటున్నారు. కొంతమందేమో ప్రతి గుడికి వెళ్ళినా కానీ శటగోపురం తీసుకోకూడదు, హారతి అనేది ఇవ్వకూడదు అంటారు. ఏ గుడికి ఏ ఆలయానికైనా వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే శటగోపురమును హారతి ఇవ్వకూడదు అని అంటారు. మరి మీరేమో ఓన్లీ శివ ఆరాధనే చేసుకోవాలి అంటున్నారుగా. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉందమ్మా, మనం ఎప్పుడైనా సరే కాలం చేసిన తర్వాత వారిని కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి దాని రుద్రభూమి అంటున్నాం. ఏమంటాము? రుద్రభూమి అంటే ఈశ్వరుడు ఉండేటువంటి చోటు. ఆయన ఎక్కడ లేరు, అన్నిటిలోనూ నిక్షిప్తమైనటువంటి వారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. నేను కాదుగా చెప్పింది, మంత్రంలోనే చెప్పారు, ఇది శాస్త్రంలోనే చెప్పబడింది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. నువ్వు ఎక్కడ చూసినా ఆయనేనయ్యా అనే మాట. అందుకని గుళ్ళల్లో ఇంకో మాట కూడా, లౌకికంగా ఇంకో మాట చెప్పాలంటే శివాయ విష్ణు రూపాయ అంతే. నువ్వు ఆయన చూసినా ఆయనే కనబడతారు. ఆయన వెంకటేశ్వర స్వామి అంటున్నావు, వెంకటేశ్వర. మనం చెప్పే మాట కాదుగా, నేను కొత్తగా చెప్పే మాట కాదు ఇది. వెంకటేశ్వర స్వామి, వెంకటలోనే ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడులో ఆయన ఉన్నాడు, ఇద్దరు ఒకటే. ఎందుకంటే నేను చెప్పిన మాట కాదు కదా, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటే ఇద్దరు ఒకటే. మనం అనుకుంటున్నాం ఆయన చూస్తే ఈయన, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అని అనుకుంటున్నాం, కానీ ఎక్కడైనా వారిద్దరు ఒకటే రూపము. కాకపోతే ఏంటి, నేను ఇక్కడ చెప్పిన మాట, ఈశ్వరుడికి ఎటువంటి దోషము ఉండదు కాబట్టే మనం ఈశ్వరాలయానికి వెళ్ళమంటున్నాం. ఈశ్వరాలయానికి వెళ్ళమంటున్నామంటే ఆయన చూస్తాము, అదేవిధంగా అక్కడే ఉంటారు ఎవరు, వారి భార్య గారు, అమ్మవారు, ఆవిడ దగ్గర కూడా వెళతాం. కానీ ఏంటంటే పంతులు గారు ఈశ్వరారాధన చేయమన్నారు, నేను ఆయన దగ్గరికే వెళతాను అంటే మళ్ళీ నీకోసమే అక్కడ కూడా దేవుడు ఇంకో రూపం చేశారు. ఎందుకని, అక్కడ పానుమట్టంతోనే ఉంటాడు ఈశ్వరుడు. పానుమట్టం అంటే కిందంతా అమ్మవారే, పైన ఆయన, అమ్మవారు అయ్యవారు కలిసినటువంటి రూపము. ఆ శివలింగము కలిసినటువంటి రూపం. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన అక్కడే ఉన్నాడు. కాబట్టి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేదు. అయితే పాదుకలు అనేది ఏంటంటే, ఆ ఎక్కడైతే ఇందాక మీరు అనేటువంటి షడగోపురం ఏమైతే అన్నారో దాన్ని మనం పాదుకులు అంటాం. పాదుకులు అంటే ఆ స్వామివారి పాదాలు. అందరం వెళ్ళి ఆ పాదపద్మములు ముట్టుకోలేము కాబట్టి పరమాత్ముడివి అర్చక స్వాములు అక్కడ విండేటువంటి పాదపద్మములు వాటిని తగిలిచ్చి ఆ పాదుకులను తీసుకొచ్చి మన యొక్క శిరస్సు మీద పెడుతూ ఉంటారంటే ఈశ్వరుడి యొక్క పాదాలు మనకు తగులుతున్నట్టుగా. అందుకని ఇక్కడ మనం పాదాలని ప్రాముఖ్యంగా తీసుకున్నప్పుడు ఎవరి పాదాలైనా ఆయనే ఉన్నారు అనే మాట అనుకోవాలి.